నంద్యాల జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలందరూ కూడా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, పంటలు బాగా పండాలి, రైతులకు చక్కటి గిట్టుబాటు ధర రావాలి, రైతు కుటుంబాలు ఉన్నత జీవన ప్రమాణాలతో జీవించే విధంగా ఉండాలి, వారి పిల్లలందరికీ కూడా చక్కని భవిష్యత్తు ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ సంవత్సరం యువత వారికి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోవాలి, అలాగే ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలి అని కోరుకుంటూ ఉన్నాను. అధికారులు సమన్వయంతో చక్కని టీం ఎఫర్ట్తో పనిచేసి ప్రజలందరికీ కూడా సంతృప్తికరంగా సేవలు అందించాలని కూడా ఈ నూతన సంవత్సరం సందర్భంగా నేను కోరుకుంటూ మరొకసారి ప్రజలకి, ప్రజాప్రతినిధులకి, అధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మూడవసారి ఎన్నికైన ఎన్ఎండి ఫిరోజ్, తెలుగుదేశం పార్టీ జిల్లా ఆఫీసు సెక్రటరీగా ఎన్నికైన రాజేష్ బుజ్జిలను తెలుగుదేశం పార్టీ 11వ వార్డు ఇన్ఛార్జి అఫ్జల్, సగర కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పరి సురేష్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తూ పార్టీని బలోపేతం చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తకు ఏ కష్టం రానియకుండా అండదండగా ఉంటామని, తెలుగుదేశం పార్టీని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నందు విజయడంగా మోగించేందుకు కృషి చేస్తామని, కార్యకర్తలు, నాయకులు సహాయ సహకారాలతో జిల్లా తెలుగుదేశం పార్టీని మరింత ముందుకు తీసుకుని వెళ్తామని తెలిపారు. అదేవిధంగా రాజేష్ తండ్రి బాటలో నడుస్తూ వారి తండ్రి ఎంతో మంది కార్యకర్తలకు సహాయ సహకారాలు అందిస్తూ కార్యకర్తలు స్థానం సంపాదించారు. అదేవిధంగా తండ్రి బాటలో రాజేష్ నడుస్తూ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ఏ అవసరం వచ్చినా అండదండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తూ తండ్రి లాంటి వ్యక్తి మంత్రి ఫరూక్, ఎన్ఎండి ఫిరోజ్, ఫయాజ్ వారి వెంట నడుస్తూ ప్రజలలో ఆదరణ పొందుతున్నాడు. ఈ మేరకు అధిష్టానం గుర్తించి ఈరోజు పదవి ఇవ్వడం ఆనందంగా ఉందని పలువురు తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల పట్టణంలోని చాన్బాడాలో వార్డు ఇన్ఛార్జ్ అఫ్జల్ బాషా ఆధ్వర్యంలో నంద్యాల పార్లమెంట్ సెక్రటరీగా ఎన్నికైనటువంటి మన సోదరుడు బుజ్జి రాజేష్ గారిని సన్మానించడం జరిగింది. ఇలాంటి పదవులు ఎన్నో రావాలని చెప్పి కోరుకుంటూ ఇటు పార్టీ పరంగా కానీ, ఇటు ఎన్ఎండి ఫరూక్ గారి కుటుంబానికి ఆప్త మిత్రుడుగా ఉండేటువంటి ఈ బుజ్జి గారికి పదవి రావడం చాలా సంతోషకరం. రాబోయే రోజుల్లో కూడా మన పార్టీ కోసం ఎంతో శ్రమించాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నంద్యాల పట్టణ ప్రజలతో పాటు నా 12వ వార్డు ప్రజలకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన నంద్యాల ముద్దుబిడ్డ
గౌరవనీయులు మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారికి, ఎంపీ బైరెడ్డి శబరి గారికి, యువ నాయకులు ఎన్ఎండి ఫిరోజ్, ఎన్ఎండి ఫయాజులతో పాటు నంద్యాల పట్టణ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అలాగే నా ఆర్యవైశ్య సోదరులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అధికారులు, అనధికారులతో పాటు నా సహచర కౌన్సిలర్లు, సహచర పాత్రికేయ మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భగవంతుడి కృపతో నంద్యాల పట్టణం పారిశ్రామికంగా, వ్యాపార రంగంలో, వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షిస్తున్నా. అలాగే మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై హింద్, జై తెలుగుదేశం. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.